శ్రీరాముని త్యాగం. అడవికి పయనం. అయోధ్య అంతా పండుగలా ఉంది. శ్రీరాముడు త్వరలో రాజు కాబోతున్నాడని అందరూ సంతోషంగా ఉన్నారు. కాని కైకేయి కోరిన వరాల వల్ల అంతా మారిపోయింది. తన తండ్రి పిలుపు మేరకు రాముడు దశరథ మహారాజు గదిలోకి ప్రవేశించాడు. అక్కడ తన తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంతో బాధలో ఉండటం రాముడు చూశాడు. కైకేయి రాముడిని చూసి, నీ తండ్రి నీకు 2 ఆజ్ఞలు ఇచ్చారు. 1 భరతుడు రాజు కావాలి, 2 నువ్వు 14 ఏళ్లు అడవిలో గడపాలి అని చెప్పింది. రాముడు ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు. తండ్రి మాట కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు, నేను ఇప్పుడే బయలుదేరుతాను అని ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. దశరథుడు తన కుమారుడిని దగ్గరకు తీసుకుని, రామా, నన్ను క్షమించు, నా మాట నిలబెట్టుకోవడానికి నిన్ను అడవికి పంపిస్తున్నాను అని విలపించాడు. రాముడు తన తండ్రి చేతులను పట్టుకుని, నాన్నా, బాధపడకండి, సత్యం కోసం ఈ త్యాగం చేయడం నా ధర్మం అని తండ్రిని ఓదార్చాడు. రాముడు తన భార్య సీతాదేవి వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. నేను అడవికి వెళ్తున్నాను, నువ్వు అంతఃపురంలోనే ఉండి పెద్దల సేవ చెయ్యి అని అన్నాడు. కాని సీత, స్వామి, భర్త ఎక్కడ ఉంటే భార్యకు అదే స్వర్గం, నేను కూడా మీతో అడవికి వస్తాను అని పట్టుబట్టింది. అదే సమయంలో లక్ష్మణుడు అక్కడికి వచ్చాడు. తన అన్నయ్య అడవికి వెళ్లడం విని అతను ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాని రాముడు అతణ్ణి శాంతింపజేశాడు. అన్నయ్యా, నువ్వు లేని అయోధ్య నాకు వద్దు, నీకు సేవ చేయడానికి నన్ను కూడా నీ వెంట రానివ్వు అని లక్ష్మణుడు వేడుకున్నాడు. వారు ముగ్గురు తమ రాజవస్త్రాలను, ఆభరణాలను విడిచిపెట్టారు. మునులవలె నారవస్త్రాలను ధరించారు. సీతాదేవి కూడా తన పట్టు వస్త్రాలకు బదులుగా సాధారణమైన నారచీరను ధరించింది. రాజసౌఖ్యాలను వదిలి కష్టాలకు సిద్ధమయ్యారు. బయలుదేరే ముందు రాముడు తన తండ్రి పాదాలకు నమస్కరించాడు. దశరథుడు తన కుమారుణ్ణి చూస్తూ కుప్పకూలిపోయాడు. రామా, వెళ్ళవద్దు అని పిలిచాడు. కాని మాట బయటకు రాలేదు. అయోధ్య ప్రజలంతా వీధుల్లో నిలబడి ఏడుస్తూ తమ ప్రియతమ రాజకుమారుణ్ణి చూస్తున్నారు. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. రాముడు మొదట సీతను రథం ఎక్కించాడు. ఆ తరువాత తాను ఎక్కాడు. లక్ష్మణుడు తన విల్లంబులతో రథం వెనుక నిలబడ్డాడు. రథం నెమ్మదిగా కదలడం ప్రారంభించింది. రథం నగర పొలిమేరలకు చేరుకుంది. రాముడు ఒకసారి వెనక్కి తిరిగి తన తండ్రి రాజభవనాన్ని, తన ప్రజలను చూశాడు. ప్రజలు రథం వెంటే పరిగెత్తుతూ, రామా, మమ్మల్ని విడిచివెళ్లకు అని కేకలు వేశారు. రాముడు అందరికీ చేతులు జోడించి నమస్కరించాడు. రథం అడవిబాట పట్టింది. చెట్లు, పక్షుల మధ్య కొత్త ప్రయాణం మొదలైంది. రాజకుమారుడిగా వెళ్లిన రాముడు ఒక సామాన్యుడిలా సత్యం కోసం అడవికి చేరాడు. సీతా, లక్ష్మణులతో కలిసి శ్రీరాముడు తన 14 ఏళ్ల వనవాసాన్ని ధైర్యంగా ప్రారంభించాడు.